కేసీఆర్ గారు తలపెట్టిన జీవో 55 ప్రకారం జీవో 55 ప్రకారం సెలెక్ట్ చేస్తే అందులో ఈ 563 పోస్టుల్లో రిజర్వ్ చేయబడని అంటే ఓపెన్ కాంపిటీషన్ ఓసీ కోటాలో ఉండే పోస్టులు 209. అంటే ఈ 40% ఈ ఎల్లో పచ్చ కలర్లో ఉన్న ఈ పోస్టులు 209. వీటి కోసం 10,450 మంది అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా మిగతా ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు 60% పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ 60% పోస్టులు టోటల్గా 17,700 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేయాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు అది జీవో 55 చెప్తున్నది. కానీ జీవో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఈ సామాజిక న్యాయం అదేవిధంగా రాజ్యాంగం చెప్తున్న రిజర్వేషన్లు ప్రిలిమినరీ స్టేజ్లో బాలాజీ బదావత్ పెట్టిన కేసులో ఏదైతే ఉందో ఆ కేసులో వచ్చిన జడ్జిమెంట్ను ఆధారం చేసుకొని ఆధారబాధగా జీవో 29 తీసుకొచ్చి ఈ సామాజిక న్యాయం ఈ రిజర్వేషన్లు పాటించకుండా 28,150 పోస్టులను స్ట్రైట్గా ముద్దగా సెలెక్ట్ చేసిండ్రు. దాంట్లో ఏ వర్గాల ప్రజలు ఉన్నారనేది ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. ఒకవైపు 1:50 నిష్పత్తిలోనే మేము సెలెక్ట్ చేస్తున్నామని చెప్తూనే మరోవైపు మేము రిజర్వేషన్లు కూడా పాటించినామని చెప్పి ఎస్సీ కోటాలో సెలెక్ట్ చేయాల్సిన వ్యక్తులను కింద తీసుకొని అవసరం అనుకుంటే కిందికి పోయి అంటే వాళ్ళ కట్ ఆఫ్ ఏదో చెప్పకుండా ఆయనకాయన అంటే వాళ్ళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తనకు తాను ఒక కట్ ఆఫ్ పెట్టుకొని కింది నుంచి తీసుకొని పోయిండు. అదేవిధంగా ఎస్టీ కోటాను అట్లనే చేసిండ్రు. అగ్రవర్ణాల్లో పేదలు ఈడబ్ల్యూఎస్ కోటాను కూడా అదే విధంగా చేసిండ్రు. ఓబీసీ కోటాను కూడా అదే విధంగా చేసిండ్రు. ఈ 28,150 ఈ ముద్దలో ఎంతమంది ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు, ఎంతమంది ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు, ఎంతమంది మరి అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు, ఎంతమంది ఓబీసీ అభ్యర్థులు ఉన్నారు, ఎంతమంది స్పోర్ట్స్ కోటాలు ఉన్నారు ఎక్కడ కూడా చెప్పడం లేదు. ఇలా మేము ఆనాడు కూడా మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక 15-20 రోజుల క్రితం కూడా అడగడం జరిగింది. మీరెందుకు కట్ ఆఫ్ చెప్తలేరు? ఉదాహరణకు 33 లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు. 3 లక్షల మందిలో ఓపెన్ కేటగిరీలో అంటే మెరిట్ ఉన్న ఏ కులానికి చెందిన అభ్యర్థి అయినా ఈ 10,450 మంది ఉంటే ఈ 10,450 మంది కట్ ఆఫ్ ఎంత? ఎందుకు ప్రభుత్వం చెప్పడం లేదు? ఎందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ కట్ ఆఫ్ గురిని అంత సీక్రెట్గా పెడుతున్నారు? అదేవిధంగా షెడ్యూల్డ్ కాస్ట్ కట్ ఆఫ్ ఎంత, షెడ్యూల్డ్ ట్రైబ్ కట్ ఆఫ్ ఎంత, ఓబీసీ కట్ ఆఫ్ ఎంత, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ కోటాలో కట్ ఆఫ్ ఎంత, స్పోర్ట్స్ కోటాలో కట్ ఆఫ్ ఎంత, అదేవిధంగా మరి మిగతా మైనారిటీ కోటా బీసీఈ కట్ ఆఫ్ ఎంత అని ఎందుకు ప్రభుత్వం చెప్పడం లేదు? మేము ఇంకో ప్రశ్న కూడా వేసినాం. ఓపెన్ కాంపిటీషన్ అంటే కేవలం అగ్రవర్ణాల్లో ఉండే ధనికులకేనా, లేకపోతే ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ బీసీలో కానీ మైనారిటీలో ఉండే మెరిటోరియస్ అభ్యర్థులు కూడా ఓపెన్ కోటాలో ఉండవచ్చా అంటే దానికి టీఎస్పీఎస్సీ ఆన్సర్ చెప్పడం లేదు. మిత్రులారా, ఇక్కడే మరి అసలైన కుట్ర ఉన్నది. ఇలా